కానీ సాయంత్రం 6 తర్వాత కొండామురళి నుంచి ఫోన్ వస్తే వానికి మూడిందని అంటారు. నిజమేనా? ఎందుకన్నా ఆ టైంకి సార్ బిజీగా ఉంటాడు కదా ఇక అన్ని కార్యక్రమాల్లో. ఆ టైం ఖాళీగా ఉంటాడు. ఇక అవతలడు 6 గంటల తర్వాత కొండామురళి ఫోన్ వచ్చిందంటే ఎత్తకపోతే పోతాడేమో మళ్ళీ మనుషులు పోతారు కదా, మనుషులు పోతారు కదా, ఆ ఫోనే పంపుతా. మనుషులు పోయి మనుషులు అక్కడ. ఇప్పుడు ఒక్కటే అన్న, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మీరు గింత రాజకమా అన్న ఈ బెదిరింపులు ఎవరికోసం అన్న? ఈయనకేమైనా భూములు సంపాదించుకోవడానికి, నాకేమైనా బంగారం కొనడానిక, నా బిడ్డకి ఏమైనా బిల్డింగ్లు కట్టడానిక, నా మనవరాలకి ఏమైనా ప్యాలెస్లు కట్టడానిక? ఎవరికోసం? జనం కోసమే కదా. రైట్. ఇప్పుడు మావోయిస్టులలోకి మీరిద్దరు పోయినట్టుగా సినిమాలో కనిపించింది. మీరిద్దరు అంటే మీరు తుపాకీ పట్టుకున్నారు. మేము కలిసే వాళ్ళమన్నా, మేము అందులో దళంలో పని చేయలేదు. ఆయన కొంచెం సినిమాటిక్ గా ఉండాలి, సానుభూతి పరులు వెళ్ళేవాళ్ళు. తను ఎక్కువ కలిసేవాడు. నేను 1-2 సార్లు వెళ్ళాను, తను రెగ్యులర్ గా వెళ్ళేవాడు. రెగ్యులర్ గా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అది వీళ్ళు అది పెట్టారు కదా, బ్యాన్ పెట్టారు. బ్యాన్ పెట్టినా కూడా గన్మెన్లు ఇంట్లో ఉండగా వెనక నుంచి గోడ దునికి డార్క్ కలర్ షర్ట్స్ వేసుకొని వెళ్ళి వచ్చేది. మావోయిస్ట్ యాంగిల్ ఇక్కడ ప్రజా జీవితంలో ఓ యాంగిల్, ఇక్కడ ఒక లవ్ స్టోరీ, ఆ తర్వాత రాజకీయం, ఇవన్నీ కలిపితే సినిమా కాకపోతే ఇంకేమవుతుందని మేమే ఓ రోజు వార్త రాసినాం. మీ సినిమా వస్తుంది అన్నప్పుడు మా పత్రికలో మేము బ్యానర్ ఐటమ్ రాసినాం. అది ఇది సినిమా కాకపోతే ఇంకేమవుతుంది అని అప్పుడు అన్న. ఈ సినిమాలో చూపించింది నేను కష్టపడ్డది 5% అన్న. 5% కూడా ఉండకపోతే 1%. అన్నా నన్ను 15 రోజులు కళ్ళకు గంతలు కట్టి వెనక చేతులు కట్టి తిండి పెట్టకుండా కొట్టుడు. అర్థం కాలే. భీమారం ఒక క్యాంప్ ఉంటుంది అన్న. భీమారం రాత్రి నార్త్ అంటే వీళ్ళు ట్రైనింగ్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఉండేది, ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. అందులో తీసుకుపోయి నేను పెట్టేది, ఎవరికి దొరకనియకపోయేది. ఒకసారి 15 రోజులు కనపడలేదు తను. ఎవరి దగ్గరికి పోయినా ఆచార్య, అప్పుడు ఆయన ఎవరు ఎస్పీ ఉన్నాడు, ఆచార్య సమ్మెద పేరున్నది ఆయన పేరు. ఆయన దగ్గరికి పోయినా నేను. పోయి సార్ అంటే ఎవరు మురళి, ఇక్కడ మురళి మాకు తెలియదు అని అన్నాడు. ఏం లేదు కరెక్ట్ మా అడ్వకేట్ దగ్గరికి వచ్చిన ఎస్బిఎస్ పిటిషన్ అంటారు కదా, ఏబిఎస్ కార్పస్, ఆ పిటిషన్ వేపించినాక ఇక తీసుకురావాలి కదా, తప్పదు. తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండు? హెడ్ క్వార్టర్ కి రమ్మన్నారు మమ్మల్ని. నేను పాప పోయినా, పాప ఇంత ఉన్నది. జస్ట్ ఎంటర్ కాగానే అక్కడ బావి లాగా ఉంటుంది. ఆ బావి కాడికి జీబుల దేవదాస్ అని, ఆ దేవదాస్ అంటాడు మా బావకు ఫ్రెండ్, మా బావ పోలీస్ అన్నట్టు, క్లాస్మేట్. మళ్ళా నా క్యాస్ట్ వాడికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఓ ఫ్రెండ్ వాళ్ళ సడ్డకుడు అనే ఫీలింగ్ లేదు. తీసుకొచ్చిండు, ఇట్లా తీసి ఆడ కింద ఇట్లా గుంజి కిందకేసిండు. వేసి జైల్లో వేడీళ్ళు ఉన్నాయి, అట్లా కూలబడ్డాడు అన్న. కూలబడి అంటే 10 రోజులు ఎంత నరకయాంతని అనిపిస్తే ఆయన ఏడవాలే కంటిన్యూస్ గా ఎక్కి పడి ఏడుస్తానే ఉన్నాడు అన్న. అసలు మాట వస్తలేదు మమ్మల్ని చూసినాక. అంటే చూస్తానని అనుకోలేదు, చంపేస్తారని అని అనుకున్నాడు. అనుకోని ఇక మమ్మల్ని చూసినాక ఆ ఆవేదన అనేది బయటకు వచ్చి ఏడ్చిండు. అంతే లోపలేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక మాట మాట్లాడి లేదన్న మమ్మల్ని. మళ్ళీ ఎటు తీసుకుపోయినా మాకు తెలియదు. మళ్ళీ అదే దేవదాస్ సస్పెండ్ అయితే మళ్ళీ చూపించింది నేను. అది మళ్ళీ వచ్చి అదే దేవదాస్ సస్పెండ్ అయితే మళ్ళీ నేను చెప్పిన. అయితే ఈయన ఇట్లా కూర్చున్నప్పుడు రూమ్ లోకి వచ్చిండట, కాళ్ళ మీద పడి అడిగి కాళ్ళ మీద మళ్ళీ సెల్యూట్ కొట్టిండు ఏదో మొత్తం. అదే చెప్పిన. మళ్ళీ ఒకసారి డ్రెస్ వేసుకొని నేను తిత్తా 3 రోజులల్లా డ్రెస్ వేసుకొని వచ్చి సెల్యూట్ కొట్టాలి. వేరే వాళ్ళ దగ్గరికి పోతే 5 లక్షలు తీసుకొని 3 ఏళ్ళు తిప్పిర్రట. అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు ఏమైనా పశ్చాత్తాపడ్డా, నేను తప్పు చేసి తనతో మాట్లాడలేదు. తను పైకి వచ్చి అన్నాడు, మరి ఇట్లా పలానా దేవదాస్ వచ్చిండు, మరి ఇట్లా అడుగుతున్నాడు, చేస్తామన్నా వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబం ఉన్నది, వాళ్ళ కుటుంబం కోసం చేద్దాము, వాడి కోసం చేసుడు కాదు అని నేను 1 week లో నేను అన్నతో చెప్పి మళ్ళీ అది క్లియర్ చేసుకొని తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ వచ్చి సెల్యూట్ కొట్టిపోయాడు. మళ్ళీ పోస్టింగ్ కూడా ఇచ్చిన కొత్తగూడెం కేసీబీగా. అట్లా చాలా మంది పోలీసు వాళ్ళన్నా మనకు ఎవరైతే ఇబ్బందులు పెట్టిన పోలీసు వాళ్ళు ఏ ఒక్కరు కూడా మళ్ళీ మా దగ్గరికి రాని వాళ్ళు లేరు.
ఇదే మాదాటి నరసింహారెడ్డి గారు ఉన్నారన్న, మాకంటే ముందు ఆయన మంత్రి, ఆయన ఫాలోవర్ ఈయన. ఆయన ఎవరు ఓడగొట్టిండు? మధుసూదనాచారి ఓడగొట్టిండు తెలుగుదేశం. తర్వాత మళ్ళీ మేము వచ్చినాం. ఓడగొట్టినప్పుడు మేము బీఫామ్ తెచ్చుకున్నప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయ్యిండు. మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాళ్ళం. కలిసినప్పుడు ఒకసారి ఏమన్నాడంటే, మురళి ఆ రోజు నేను బాధపడ్డా, నువ్వు నన్ను కాదని నిలబడ్డావని, ఈ రోజు సంతోషపడతానా, ఎందుకు అని అంటే ఇట్లాంటి రాజకీయం నేను చేయకపోయేవాడిని. మళ్ళీ ఒక రోజు ఏమైంది అంటే, పెద్ద ఇల్లు అన్నాను, చాలా పెద్ద ఇల్లు, ముందర ఇంకొక చిన్న ఇల్లు, ఆ ఇల్లుని కిరాయికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ లో అంత పెద్ద ఇల్లు అవసరం లేదు, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, వాళ్ళ అల్లుడు కొడుకు కోడలు ఈయనే ఉండేది. వాడు ఖాళీ ఏమంటే చేస్తలేడంట. ఈయనకు ఫోన్ చేసిండు, లేదు మొదలు డీసీపీ దగ్గరికి పోయిండు, పోలీసు వాళ్ళ దగ్గరికి ఇట్లా పోతే కాలేదంట. ఈయన ఫోన్ చేసి, రామురళి మాట్లాడేది ఉందంటే ఏం అనుకొని పోయాడు. ఏం లేదు మురళి, నేను అన్ని రకాల ప్రయత్నం చేసినా వాడు ఖాళీ చేస్తలేడు అని అంటే, లోపలికి బిడ్డ వారం లోపల నీళ్లు తెల్లారే నా పేరు కొండమురళి అని చెప్పిన, తెల్లారే వరకు నువ్వు ఇంట్లో ఉంటే తెల్లారి మళ్ళీ ఎల్లుండి నువ్వు ఉండవని చెప్పిండు. తెల్లారి వాళ్ళు ఖాళీ చేసిండు. మళ్ళీ ఏమైంది సార్ ఖాళీ చేసిండు అంటే, మురళి నేను అప్పుడు తిట్టేటోడు, నేను ఆయన ఉన్నప్పుడు ఈయన ఇట్లాంటివి చేస్తే తిట్టేటోడు కదా, ఇప్పుడు ఈయనకే పని పడదా, నీ సంబంధానే కరెక్ట్, నాకు అప్పుడు తప్పు అనిపించింది కానీ ఇప్పుడు ఒప్పు అనిపిస్తుంది, మనం పోయే పద్ధతులు ఏం పోతేనే పనులు అవుతుంది అని. పోలీసులు కూడా చాలా మంది ఒప్పుకుంటారు. వాళ్ళకి ఏముంటది, పై నుంచి ఆదేశాలు వస్తాయి, వాళ్ళు చేయలేరు, వదిలేస్తారు, ఈయన దగ్గరకు రాగానే సెటిల్ అయిపోతాయి. అయిపోయినప్పుడు అది న్యాయం మనకు అట్లీస్ట్ లాస్ట్కి న్యాయం జరగాల్సిన వాళ్ళకి. అది ఎట్లా జరిగింది అంటే కొండమురళి ద్వారా జరిగింది. అది ఎట్లా జరిగింది, కొట్టి జరిగిందా, తిట్టి జరిగిందా, బెదిరించి జరిగిందా, దాన్ని మీరు రౌడీజం, దాన్ని బట్టి ఆయనకు రౌడీజం, గుండాయిజం నేను అనడం కాదు ఇచ్చారు బిరుదులు.